అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నెల 10వ తారీఖుతో నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. మార్చి 20వ తారీఖున ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలకి ఎమ్మెల్యేల ఓటుతో జరిగే ఎన్నికలు. తెలుగుదేశం పార్టీ కూటమికి 164, వైసీపీకి 11 ఉండటం వలన వైసీపీకి గెలిచే అవకాశం లేదు. కాబట్టి వైసీపీ సైడు ఆలోచన లేదు, క్యాండిడేట్ పెట్టే ఆలోచన లేదు ప్రస్తుతానికైతే. ఇక ఉన్న 5 కూడా బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు తీసుకోవాలి. వీటిలో టీడీపీ 134 స్థానాలు, జనసేన 21, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే బీజేపీ వాళ్ళకి మొన్న ఒక ఎంపీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బీజేపీ వాళ్ళు కేంద్రంలో వాళ్ళు ఎంపీలు కావాలని కోరుకుంటున్నారు. ఇది విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఎంపీ సీటు బీజేపీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అది ఇస్తే ఎమ్మెల్సీ లేదు. అది బీజేపీ వాళ్ళు ఎంపీనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీకి ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక మిగిలిన 5 సీట్లు కూడా జనసేన, టీడీపీ వాళ్ళే తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ జనసేనకు ఒకటి ఇవ్వటం జరిగింది. నాగబాబు గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇవాళ నామినేషన్ కూడా శుక్రవారం నాడు ఇవాళ నామినేషన్ కూడా వేస్తూ ఉన్నారు నాగబాబు గారు. ఇక అయితే జనసేన తరపు నుంచి క్లియర్ అయిపోయింది. ఇకపోతే 4 ఉన్నాయి. ఈ 4లో ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే గత ఎన్నికల్లో టైఅప్ మూలాన 30 మంది ఎమ్మెల్యే సీట్లు కోల్పోయారు. ఎవరు? టీడీపీ వాళ్ళు. సిట్టింగ్లు కానీ పోటీ చేసిన వాళ్ళు కానీ యాస్పిరెంట్స్ కానీ 30 మంది ఆశావాదులు వదులుకోవాల్సి వచ్చింది. ఎట్లా? 21 జనసేన, 10 బీజేపీ కూటమి వలన ఈ 31 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పార్టీకి బలమైన నాయకత్వం, కేడర్ ఉన్నారు. వాళ్ళంతా కూడా సీట్లు అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా యాస్పిరెంట్స్గా ఉన్నారు ఇవాళ. ఇది కత్తి మీద సాములాగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎవరికి ఇస్తే ఏ బాధ వస్తుంది, ఎవరిని కాదంటే ఏ ఇబ్బంది వస్తుంది, ఇది ఒక సమస్య. అయితే ఇవాళ రిటైర్డ్ అయ్యి 5 కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు. యనమల రామకృష్ణ కానీ, జంగా కృష్ణమూర్తి గారు కానీ, ఇట్లా వీళ్ళు 5 కూడా రిటైర్ అయ్యే వాళ్ళ బీటీ నాయుడు కానీ వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు. ఈ 5 రెన్యువల్ చేయమని అడుగుతూ ఉన్నారు. మళ్ళా మా యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయమని అడుగుతారు. ఇదొక అప్లికేషన్. ఇకపోతే మన ఎమ్మెల్యే సీట్లు వదులుకున్న దేవినేని ఉమా, కొమ్మాలపాటి శ్రీధరు, వంగవీటి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఇలాంటి నాయకులంతా పిఠాపురం నుంచి వర్మ, బీద రవిచంద్రు వీళ్ళందరూ కూడా ఇది సీట్లు కూడా కోల్పోయిన వాళ్ళు. వీళ్ళది ఒక సెక్షన్. ఇకపోతే ఇటీవల వైసీపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని వదులుకుని వచ్చిన మోపిదేవి వెంకటరమణ నాకు ఎమ్మెల్సీ ఇవ్వమని అడిగాడు. ఆయన ఒక అప్లికేషన్ ఉంది ఇది పార్టీకి. ఇట్లా చూసుకుంటే 3 కేటగిరీస్గా యాస్పిరెంట్స్ ఉన్నారు టీడీపీలో. మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభ స్థానాన్ని 3 సంవత్సరాల పాటు రాజ్యసభ స్థానాన్ని వదులుకుని ఆయన టీడీపీ పార్టీలో చేరాడు. అవకాశం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వమని చెప్పాడు ఆయన ఒక యాస్పిరెంటు. మళ్ళా రిటైర్డ్ అయ్యే ఎమ్మెల్సీలు వాళ్ళు ఒక యాస్పిరెంటు. ఎమ్మెల్యే సీట్లు రానాళ్ళు ఇట్లా 3 వర్గాలుగా ఉన్నాయి. మళ్ళీ ఇందులో కులాల ఈక్వేషన్స్. ఈ అన్నింటినీ కత్తి మీద సాముగా ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 6 పేర్లు అయితే బాగా సీరియస్గా పరిశీలన జరుగుతూ ఉన్నాయి. కృష్ణా జిల్లా నుంచి వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమా. అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కొమ్మాలపాటి శ్రీధరు, అదేవిధంగా కర్నూలులో తిరుమల నాయుడు, బీటీఆర్ నాయుడు, నెల్లూరు నుంచి బీద రవిచంద్ర, అట్లాగే తిప్పేస్వామి రాయలసీమ నుంచి, గోదావరి జిల్లా పిఠాపురం నుంచి వర్మ. వీళ్ళందరూ ప్రధానంగా ముందు వరుసలో ఉన్నారు. అయితే వీళ్ళల్లో 6 పేర్లు అయితే టాప్ ప్రయారిటీలో ఉన్నాయి. ఒకటి వంగవీటి రాధాకృష్ణ, రెండోది దేవినేని ఉమా. వంగవీటి రాధాకి ఇస్తే ఉమాకి లేనట్టే, ఉమాకి ఇస్తే రాధాకి లేనట్టు. కానీ టాప్ ప్రయారిటీ రాధాకి ఉంది, ఉమాకి వీళ్ళిద్దరికీ ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి. పోతే వర్మ గారు, ఈయన కూడా ప్రముఖంగా ఉన్నాడు. 3 కేఎస్ జవహర్ రాజమండ్రి కొవ్వూరు నుంచి. ఇక నెల్లూరు నుంచి బీద రవిచంద్ర, ఈ 4. కర్నూలు రాయలసీమ నుంచి బీటీ నాయుడు, ఈయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నాడు, పార్టీకి లాయల్గాను ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తున్నాడు. అది బీసీ కాబట్టి ఆయనకు కూడా ఉంది. వీళ్ళతో పాటు యనమల రామకృష్ణ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది.
ఎందుకంటే ఆయన కూడా సీనియర్ 83 నుంచి పార్టీ కోసం ఉన్నాడు. చంద్రబాబు అంతరంగం తెలిసిన వ్యక్తిగా సీనియర్స్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పేరు పరిశీలిస్తున్నారు. ఇకపోతే మోపిదేవి వెంకటరమణ. ఈ 6-7 ఒక నలుగురిని ఇవాళ సాయంత్రంలో ఫైనలైజ్ చేసి రేపెల్లుండిలో నామినేషన్ల ప్రక్రియకి సోమవారం ఆఖరి తేదీ కాబట్టి సోమవారం నామినేషన్లు వేస్తాకి ప్రణాళికలు రచిస్తూ ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. వేచి చూద్దాం, ఆ అదృష్టవంతులు ఇవాళ రేపట్లో తెలిసిపోతుంది. బట్ మనకున్న సమాచారం ప్రకారం అయితే ఈ 6-7 పేర్లోనే ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.